హలో అండి. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు శనగపిండి యూజ్ చేస్తూ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. శనగపిండి వేయడం వల్ల టేస్ట్ అది చాలా బాగుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకున్నాను. దాంట్లో ఆనియన్స్, కరివేపాకు ఇంకా మిర్చి ఇట్లా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి. ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇక్కడ నేను క్యాప్సికమ్ వేసుకుంటున్నానండి. ఇట్లా డైస్ లాగా కట్ చేసుకున్నాను. క్యాప్సికమ్ లోపల ఇత్తులు తీసేసి ఇట్లా డైస్ లాగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లో వేసుకొని ఇప్పుడు కొద్దిగా క్యాప్సికమ్ సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ వేసుకున్నానండి. ఒక 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్స్ ఇచ్చుకుందాం. ఈ కర్రీ మీకు చపాతీలో పూరీలోకి చాలా బాగుంటుంది, రైస్లో కన్నా. ఇప్పుడు నేను మూత పెట్టుకొని కాసేపు క్యాప్సికమ్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటున్నానండి. ఆఫ్టర్ 5 మినిట్స్ కారం వేసుకోండి. దీంట్లో ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసాను. కారం మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి. చూడండి ఇక్కడ క్యాప్సికమ్ కూడా సాఫ్ట్ అయిపోయాయి. ఇక్కడ శనగపిండి వేస్తాం కదా, అందుకని నేను కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్స్ వరకు వాటర్ వేసుకోండి. ఇక్కడ శనగపిండి తీసుకున్నానండి. ఒక 3 to 4 స్పూన్స్ వరకు వేసుకోండి. ఇది వేస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు నార్మల్గా క్యాప్సికమ్ కూర తినే ఉంటారు. సో ఈ శనగపిండి వేసుకొని ఒకసారి కూర కుక్ చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కాసేపు ఈ శనగపిండిని మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ ముక్కలకి పట్టేటట్టు మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ పీసెస్కి మంచిగా కోట్ అయిపోయిందండి శనగపిండి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి మన క్యాప్సికమ్ శనగపిండి కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీ అండ్ పూరీలోకి చాలా బాగుంటుంది. సో ఒకసారి తప్పకుండా నా స్టైల్లో ట్రై చేయండి. నచ్చింది కదా రెసిపీ? చాలా సింపుల్ అండి. సో నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.